కొందరు జీవితం నుంచి నిశ్శబ్దంగా సెలవు తీసుకుంటారు. కొందరు దాశరథి మాటల్లో నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్మనగలాగా ఝంకారం చేస్తూ నిష్క్రమిస్తారు. కొందరు విస్తృతమైన పరిధులకు చేతులు సాచి తమదైన పోరాటాన్ని జరిపి నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు. అలాంటి సాహితీ బంధువు పి. సూర్యప్రకాశ్రావు. అలా చెప్తే చాలామందికి తెలియదు, నవభారత్ ప్రకాశ్రావు గారు. ఈనాటికి వైభవోపేతంగా విజయవాడలో సాగే పుస్తక ప్రదర్శనోత్సవాలను ప్రారంభించిన వారిలో ప్రకాశ్రావు ఒకరు. ఎద్దనపూడి సులోచనారాణి, కొమ్మూరి వేణుగోపాలరావు, మాదిరెడ్డి సులోచన రచనల్ని పాపులర్ చేసిన ఘనత ప్రకాశ్రావు గారిది. పుస్తక ప్రచురణలో చక్కటి సాంప్రదాయాన్ని నిలిపిన ప్రచురణకర్త. మొదట్లో ప్రకాశ్రావు గారు నవోదయ నిర్వహించేవారు. నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే 1959లో నా మొట్టమొదటి పుస్తకం అనంతం నాటికి నచ్చు వేసిన ప్రచురణకర్త ప్రకాశ్రావు గారు. ఆ ఆనందం వర్ణనాతీతం. అప్పటికి ప్రకాశ్రావు గారితో కేవలం ఉత్తరాల పరిచయమే. తర్వాత మన సాన్నిహిత్యం విచిత్రమైంది. నన్ను మొట్టమొదటి నవలకు పురికొల్పింది ఆయనే. ఆ నవల చీకట్లో చీలికలు. ఆనర్స్ అవుతూనే ఢిల్లీ వెళ్లి విజయవాడలో ఆంధ్రప్రభ ఉద్యోగానికి నార్ల, కపిల కాశీపతి వంటి వారి ఉత్తరాల్ని పట్టుకుని విజయవాడలో పూర్ణానంద సత్రంలో రసన సమాఖ్యలో దిగాను. అప్పటికి వారికి రాగరాగిని రాశాను. వచ్చిన రోజు సాయంకాలమే నా జేబులో ఉన్న 15 రూపాయలు ఎవరో కొట్టేశారు. ప్రకాశ్రావు గారికి చెప్పాను. గల్లా పెట్టి తెరిచి 13 రూపాయలు ఇచ్చి శాంతి కేఫ్లో నెలవారీ భోజన టికెట్ల పుస్తకం తెప్పించారు. జైహింద్ రోడ్లో ఆయనకి తెలిసిన ఓ టైర్ల దుకాణం వెనక గదిని ఏర్పాటు చేశారు. 8 రూపాయలకు మడత కుర్చీ కొన్నారు. అది నాతో పెళ్ళయి పిల్లలు పుట్టేదాకా ఉంది. ఎప్పుడు డబ్బు అయిపోయినా స్వయంగా నవోదయ గల్లా పెట్టి తెచ్చి 5 రూపాయలు తీసుకునేవాడిని. రోజు షాప్ మూసాక ఆ రోజు నేను రాసిన చీకట్లో చీలికల నవల భాగాలు విని ఇంటికి వెళ్లేవారు. మరో 6 నెలలకి ఆంధ్రప్రభలో ఉద్యోగం వచ్చింది. మరో నెలలో చిత్తూరు బదిలీ. అప్పటికి నవోదయ నుంచి బయటకు వచ్చి నవభారత్ బుక్ హౌస్ను ప్రారంభించారు. 56 సంవత్సరాల కిందట హన్మకొండలో తెల్లవారుజామున 3:30కి జరిగిన నా పెళ్లికి నా మిత్రులు ఇద్దరే హాజరయ్యారు. నవభారత్ ప్రకాశ్రావు, నవోదయ రామ్మోహన్ రావు. అప్పటికి ప్రచురితమైన నా రచనల్ని వెల్వెట్ బైండ్ చేయించి మా ఆవిడికి బహుకరించారు. ఓ రాత్రి 11 గంటలకి హైదరాబాద్లో తలుపు తట్టి సరాసరి మద్రాసు తీసుకుపోయి దర్శకుడు చాణుక్య ముందు కూర్చోబెట్టారు కొత్త సినిమా చర్చలకి. ఆయన ఆలోచనలు విప్పి చెప్పగలిగింది ఒక్క నాకే. నేను ఆయనకి మౌత్ పీస్ని. నవభారత మూవీస్ పేరిట అక్కినేనితో తీసిన రైతు కుటుంబం సినిమాకి నేను కథ, మాటల రచయితని, తాతినేని దర్శకుడు. పూర్ణచంద్రరావు, మేనేజర్ పిఏపి సుబ్బారావు గారు పార్ట్నర్స్. మంచి హిట్టు. ఆయన వామపక్ష భావాలున్న మనిషి. వాటిని ప్రతిఫలించే ముగ్గురమ్మాయిల చిత్రాన్ని ప్రత్యేగాత్మతో ప్రారంభించారు. పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారి చేత విజయవాడలో కూర్చొని సంభాషణలు రాయించారు. శర్మగారికి ఆ పనిలో అనుభవం లేదు. స్క్రిప్టు తిరగరాయాల్సిన పరిస్థితి. నేను రోజుకు 18 గంటలు పనిచేసే రోజులు. నా ఉద్యోగం, కథా చర్చలు అన్నీ ముగించుకుని ఏ రాత్రి 10కో వచ్చేవాడిని. అప్పుడు ఆ సీన్ల రచన. ఓ మిత్రుడు కోసం భయంకరమైన ఒత్తిడి పడిన రోజులవి. తీరా సినిమాలో నా పేరు వేస్తా అన్నారు. నేను సుతరామ ఒప్పుకోలేదు. అది పద్ధతి కాదన్నాను. 4 రోజుల తర్వాత తమ్ముడు బోస్ వచ్చి నాకు నవరత్నాల ఉంగరం పంపారు. ఆ ఉంగరం నా చేతికి 45 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పటికీ 7 సంవత్సరాల కిందట అనారోగ్యంతో మంచం పడ్డారు. తరచూ వెళ్లి చూసేవాడిని. ఆఖరిసారి వెళ్ళింది జనవరి 2. మాటలో బొత్తిగా సమన్వయం పోయింది. విచిత్రంగా మీరు వచ్చేకి ఈ మాత్రం మాట్లాడారన్నారు ఆయన భార్య. నిన్న వారి అమ్మాయి ఫోను. కొన్నాళ్ల కిందట మంచం మించి లేవబోయి కింద పడ్డారు. తుంటెముకు విరిగింది. అది ముగింపుకి నాంది. విజయం అనే వగలమారి వేశ్య ఎవరిని భరిస్తుందో తెలియదు. తను నమ్మిన ఆదర్శాలకు రూపకల్పన చేసే మాధ్యమంలో విజయం కలిసి వస్తే ప్రకాశ్రావు గారు చాలామంది చేయడానికి సాహసించని చిత్రాలు తీయగలిగేవారు. ఆయన అపజయాన్ని అంగీకరించిన యోధుడు, అరుదైన మిత్రుడు.